గుడ్ మార్నింగ్ అండి. మిరాకిల్ మార్నింగ్ టు ఆల్. ఇన్ టైంలో వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, కాకపోతే దాన్ని మనం ఎప్పుడు ఆలోచించి ఆ లెవెల్స్ దాటి సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా తక్కువగా ఉండొచ్చు. బట్ ఈ రోజు ఆ సైకాలజీలో ఇంపార్టెంట్ అయిన 4 లెవెల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ లెవెల్స్ అసలు ఎందుకు ఉపయోగపడతాయి, ఈ లెవెల్స్ ని దాటడం వల్ల మనం గ్రహించేది అండ్ అలాగే జయించేది ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము. స్క్రీన్ ఓకేనా సార్? ఓకే అమ్మా. దాన్ని కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తే మనకి 4 లెవెల్స్ అండి. జనరల్ గా మనకి కాన్షియస్నెస్ లో 4 లెవెల్స్ అనేవి మేజర్ గా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. బట్ వాటిని ఇప్పుడు కొంచెం అప్డేట్ చేశారు 6 నుంచి 7 లెవెల్స్ వరకు. బట్ ఆ 6 to 7 లెవెల్స్ మనకు అవసరం లేదు. ప్రెసెంట్ మనకి ఈ 4 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 లెవెల్స్ అసలు ఎందుకు, ఏమిటి, దేనికి ఉపయోగపడతాయి, వీటిని గమనించుకోవడం వల్ల మనం వేటిని జయించవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ 4 లెవెల్స్ లో మేజర్ గా మనం చూసేది BMISI, అంటే బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్ అండ్ సోల్ ఇంట్యూషన్ లెవెల్. ఇప్పుడు ఈ 4 గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఎందుకు ఈ 4 లెవెల్స్ మనకి అవసరం, ఈ 4 లెవెల్స్ ని అర్థం చేసుకోవడం వల్ల మనం మన లైఫ్ లో దేన్ని చేంజ్ చేసుకోవచ్చు అనేది జస్ట్ ఒక 30 seconds లో ఒక చిన్న వీడియోలో విందాం. తెలియాలి కదా. అంటే ఆటో పైలట్ మోడ్ లో బ్రతుకుతున్నారా, కాన్షియస్నెస్ లో ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఏ లెవెల్లో మీరు ఉన్నారు, ఎక్కడ స్టక్ అయిపోతున్నారో తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో. సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వటం ఒక ఎత్తు అయితే, అసలు మీరు కాన్షియస్నెస్ లో ఏ లెవెల్లో ఉన్నారనేది తెలుసుకోవటం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఒక మానసిక చట్టంలో చిక్కుకుపోతున్నాం. అందుకే ఈ రోజు వీడియోలో మనం 6 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్లీ మనకి 4 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటిని కొన్ని ఆర్టికల్స్ 6 or 7 లెవెల్స్ గా డివైడ్ చేసి చెప్తున్నారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. కానీ వాటిని తెలుసుకోవటం వల్ల మీకు యూజ్ ముందుగా బేసిక్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. మీలో సెల్ఫ్ అవేర్నెస్. ఇప్పుడు అసలు ఈ 4 కాన్షియస్ లెవెల్స్ కోసం మనం తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని కనుక చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. అంటే మనం జనరల్ గా ఒక లూప్ లో ఉంటాం. అది లైఫ్ స్టైల్లోనైనా సరే, ఇన్కమ్ లో అయినా సరే, ఒక లూప్ లో ఉండి, ఒక చట్రంలో ఉండి ఆ పనిని రెగ్యులర్ గా అదే పనిని తిప్పుతూ తిప్పుతూ చేస్తూ ఉంటాం. బట్ ఈ కాన్షియస్నెస్ వల్ల, ఈ 4 లెవెల్స్ కాన్షియస్నెస్ తెలుసుకోవడం వల్ల మనం ఆ సెల్ఫ్ అవేర్నెస్ అని పెంచుకోవడానికి, టైంని యూటిలైజ్ చేసుకోవడానికి, మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, సెల్ఫ్ అవేర్నెస్ అవ్వడానికి ఒక అవకాశం అనేది మనకి వస్తుంది. పెరుగుతుంది. మీరు ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కోపం, భయాలు వెనక ఉన్న అసలు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. బ్రేకింగ్ ద ప్యాటర్న్. మనం ఎప్పుడు ఒకే రకమైన తప్పులు ఎందుకు చేస్తున్నాం, మన రిలేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, మన లైఫ్ లో ఉన్న ప్యాటర్న్స్ మనల్ని స్టాప్ చేసే ఆ హిడెన్ వాల్స్ ఏంటి అన్న క్లారిటీ రావాలంటే ఈ వీడియో మీకు రోడ్ మ్యాప్. ఇంకా రెండోది వచ్చేసి బ్రేకింగ్ ద ప్యాటర్న్. జనరల్ గా మనం చూసుకుంటే మన జాబ్ లోనైనా, మన రిలేషన్ లోనైనా, మనం జనరల్ గా చేసే పనుల్లోనైనా ఒకటే సమస్య మనకి పదే 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 వస్తున్నట్టు అనిపిస్తుంది. అది కొన్నిసార్లు మనం కోపం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే మనం అసహనం ఎక్కువగా వ్యక్తం చేయడం వల్ల అయి ఉండొచ్చు, మనకి సహనం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, లేదా మనం ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ ఇది ఒక్కసారి మనం గమనించిన తర్వాత కూడా దీన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఇదే ప్యాటర్న్ రెగ్యులర్ గా ప్లే అవుతూనే ఉంటుంది. మనకి ఈ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఈ టైంని ఇట్లా ఉపయోగించుకోవడం వల్ల దాని నుంచి మనకి బెనిఫిట్ వస్తుంది అని తెలిసి కూడా మనం ఉపయోగించుకోలేం. ఎందుకు అంటే మనం ఏ కాన్షియస్ లో ఉన్నాము అనేది తెలుసుకోకపోవడం వల్ల. సో ఈ 4 లెవెల్స్ కాన్షియస్నెస్ మనం తెలుసుకోవడం వల్ల ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి దాని నుంచి మనం లెసన్ నేర్చుకోవచ్చు అనే అవకాశం మనకి దొరుకుతుంది. అండ్ మనం
ఒక పని నుంచి ఒక లెసన్ నేర్చుకునే అంతవరకు కూడా ఆ ప్యాటర్న్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఒకటి అనుకున్నాము, కానీ అది చేయలేకపోయాము. దాని గురించి మనం ఆలోచించాం. ఎందుకు చేయలేకపోయాము అని ఒక 5 మినిట్స్ కూర్చొని సెల్ఫ్ అవేర్‌నెస్ చేసుకోవడానికి ట్రై చేయం. దాన్ని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం. అదేమవుతుంది? సేమ్ అదే మిస్టేక్, సేమ్ అదే ఎక్కడో చూసినట్టు ఉంటుంది. మన లైఫ్‌లో చాలా విషయాలు ఇది ఆల్రెడీ మనకెక్కడో జరిగింది, ఎక్కడో జరిగింది అని ఆలోచించుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఇది జరిగినప్పుడు దాని నుంచి లెసన్ మనం నేర్చుకోకపోవడం వల్ల లెసన్ నేర్చుకునేంత వరకు అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఈ కాన్షియస్‌నెస్ తెలుసుకోవడం వల్ల ఆ రిపీట్ అయ్యే ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ 4 లెవెల్స్ తెలుసుకోవడం వల్ల ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ అనేది మనకు దొరుకుతుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం, మనం ఏం మార్చుకోవాలి, ఏం ఓవర్‌కమ్ చేయాలి అనేది మనకి మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. యూజ్ హై ఫస్ట్ కేవలం సార్ ఇంకా మూడోదొచ్చేసి హై పర్స్పెక్టివ్. ఇదొక చిన్న వర్డ్‌లో చెప్పుకోవాలంటే క్లారిటీ. ప్రతి విషయంలో మిస్ అయ్యే క్లారిటీని ఈ కాన్షియస్ 4 లెవెల్స్ తెలుసుకోవడం వల్ల పెంచుకునే అవకాశం ఉంటుంది. సర్వైవల్ కోసమో డబ్బు కోసమో పరిగెట్టే స్టేజ్ నుండి మానసిక ప్రశాంతత క్లారిటీ ఉన్న ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకునేలా చేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే ఈ వీడియో మీ ఆలోచన కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. సో, ఇక్కడ మనం 4 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ తెలుసుకోవడం వల్ల మనం గ్రహించే 3 రకాల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసాం. మొదటిదొచ్చేసి సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. రెండోదొచ్చేసి Are you a working woman who's fed up of going to the office? Would you like to work from anywhere you like and do international remote work? సార్ వాయిస్ ఓకేనా సార్? నాకు స్ట్రక్ అయినట్టు అనిపించింది. సారీ ఫర్ ది మీ వాయిస్ ఇన్కన్వీనియన్స్. ఓకే, వీడియో వాయిస్ చాలా తక్కువ వస్తుంది. మీ వాయిస్ ఓకే. ఓకే సార్. ఈ నెక్స్ట్ నుంచి అది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. రెండోదొచ్చేసి బ్రేకింగ్ ద ప్యాటర్న్. ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నామో ఆ మిస్టేక్స్‌ని తగ్గించుకోవడానికి, ఆ మిస్టేక్స్ నుంచి లెసన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోదొచ్చేసి క్లారిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో మనం చేసే పనిలో గానీ, మన వర్క్‌లో గానీ, మన రిలేషన్‌షిప్స్‌లో గానీ, మన లైఫ్ స్టైల్‌లో గానీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 4 లెవెల్స్‌ని మనం తెలుసుకోవడం వల్ల కేవలం ఆలోచన విధానమే కాకుండా జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం అనేది మనకొస్తుంది. ఇప్పుడు అసలు ఆ 4 లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ స్క్రీన్ మీద గనక మీరు చూస్తే మనం ఇప్పుడు చూడబోయే 4 లెవెల్స్ గురించి మనకు తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బాడీ లెవెల్, సెకండ్ వన్ వచ్చేసి మైండ్ లెవెల్, మూడోదొచ్చేసి ఇంటలెక్చువల్ లెవెల్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి సోల్ ఇంట్యూషన్ లెవెల్. ప్రెజెంట్ ప్రతి మనిషి కూడా సైకలాజికల్‌గా ఈ 4 లెవెల్స్‌లోనే ఉంటారు. కానీ ఏ లెవెల్‌లో ఉన్నాము అనేది మనం గమనించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ జనరల్‌గా ఏంటి అంటే ఈ లెవెల్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే ప్రతి లెవెల్‌లో కూడా మితి ఉంటుంది, అతి ఉంటుంది. అంటే నార్మల్ లెవెల్ నుంచి ఓవర్ లెవెల్ అన్నమాట. ఈ 2 లెవెల్స్‌లో దాన్ని బట్టే మనం జరిగే సిట్యుయేషన్స్ గానీ, మనం బిహేవ్ చేసే పరిస్థితులు గానీ, లేదా మన చుట్టూరు జరిగే విషయాలు గానీ డిపెండ్ అయి ఉంటాయి. అవి ఏంటి అంటే జనరల్‌గా బాడీ కాన్షియస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు అంటే వేరే వాళ్ళ వల్ల నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నేను 5 ఏఎంకి లేవలేకపోయాను. నిన్న నైట్ వర్షం పడినా, లేకపోతే కరెంట్ లేకపోయినా, లేకపోతే నైట్ వర్క్ ఎక్కువైపోయి నేను లేట్‌గా వచ్చినా, పలానా పరిస్థితి వల్ల గానీ, లేదంటే పలానా వ్యక్తి వల్ల గానీ, లేదా పలానా క్లైమేట్ వల్ల గానీ నేను లేవలేకపోయాను. లేకపోతే నేను లేవగలను అనుకుంటాను. కానీ అది కరెక్ట్ కాదండి. జనరల్‌గా మన బాడీ యొక్క కాన్షియస్‌నెస్సే మన పరిస్థితులకి కారణమవుతుంది. మనం మార్నింగ్ లేవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ ఆ టైంకి మనకి అవేర్‌నెస్ అనేది ఇస్తుంది. మనం మితిగా ఇవ్వాల్సిన దాన్ని అతిగా ఇవ్వడం వల్ల వేరే వాళ్ళ మీద ఈ బ్లేమ్ అనేది వేస్తూ ఉంటాము. అందులో కంఫర్ట్ జోన్‌లో ఎక్కువగా ఉంటాము. ఈ బాడీ లెవెల్ అంటే సర్వైవల్ నీడ్స్. జనరల్‌గా అందరికీ నిద్ర, ఆకలి అనేది అవసరం. కానీ మనం అది మితిలో ఉంచము. ఒక 6 అవర్స్ నిద్ర సరిపోతుంది. కానీ 5కి లేస్తే మనకు టైమ్ టేబుల్ సరిపోతుంది. కానీ మనం
మన లక్ష్యం మీద ఉన్న దృష్టి కన్నా బాడీ నీడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము. అందుకనే ఎక్కువగా నిద్రపోతూ ఉంటాము, అనుకున్న టైంకి లేవము. రెండోది ఆకలి. జనరల్గా అందరికీ కూడా బాడీకి సరిపడా ఫుడ్ తింటే సరిపోతుంది, కానీ మనం టేస్టీ ఫుడ్ ఇవ్వాలని చూస్తాం. మన బాడీకి కావలసిన న్యూట్రియంట్స్తో ఉన్న ఫుడ్ ఇవ్వడం అనేది మితి అయితే, టేస్ట్గా తినాలి అనేది అతి. ఆ మితి నుంచి అతికి వెళ్ళడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉండవు, చాలా రకాల సమస్యలను చూస్తాం. వాటిలో గనక అతిలోకి వెళ్ళడం వల్ల చూసేవి ఏంటి అంటే, మనకి భయం ఎక్కువ అవ్వడము, ఓవర్ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడము, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవడము, విశ్వాసం తక్కువగా ఉండటము. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఐ కాంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక నేను చెయ్యలేను, ఇది నేను చెయ్యలేనేమో, దీన్ని నేను జయించలేనేమో, ఇంక నేను ఇంతేనేమో, ఇంక నా లైఫ్ ఇంతేనేమో అన్న ఒక బాడీ లెవెల్స్ నీడ్స్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ మనం కంఫర్ట్ జోన్ని దాటి ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైతే దీన్ని గ్రహించుకుని నా పరిస్థితులకి, నా చుట్టుపక్కల జరుగుతున్న వైబ్రేషన్స్కి కారణం నా బాడీయే, పరిస్థితులకి కారణం నా బాడీయే అని చెప్పి గ్రహించుకున్న వాళ్ళు మాత్రమే ఈ భయాన్ని, లేకపోతే ఈ బాడీకి కావాల్సిన నీడ్స్ని మితిలో ఉంచుకున్న వాళ్ళు మాత్రమే సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తారు. అదే మైండ్ లెవెల్. ఈ మైండ్ లెవెల్ని మనం ఎమోషన్స్ లెవెల్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎమోషన్స్ లెవెల్ అనేది ఏంటి అంటే, ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోకపోవడం. ఎమోషన్స్ అనేవి చాలా మంచిదండి. అది మనం పాజిటివ్గా కరెక్ట్ వేలో కనుక వాడితే ఆ ఎగ్రెషన్ని మనం దేన్నన్నా సాధించడానికి, దేన్నన్నా జయించడానికి దాని అంతు చూసే వరకు ఆగము. కానీ ఈ ఎమోషన్స్ని నెగిటివ్తో మిక్స్ చేయడం వల్ల, సహనం అనేది ఎక్కువ లేకపోవడం వల్ల మనం కోపం, అసహనం, ఆవేశం వైపు చూపిస్తూ ఉంటాం. జనరల్గా ఈ ఎమోషన్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి అతిగా ఉండటము, 2 మితిగా ఉండటము. ఇది ఎమోషన్స్ని అతిగా గనక ఉంచుకుని, మితిగా గనక ఉంచుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇదే ఎమోషన్స్ అనేవి మితిగా పెరిగిపోతాయి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, మీకు ఈరోజు ఎవరి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, మీకు ఆకలేసినా భోంచేయరు, మీకు నిద్ర వచ్చినా పడుకోరు. అదే కోపాన్ని, అదే ఎమోషన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇదే మనం బాడీ లెవెల్ని ఆలోచించకుండా ఎమోషన్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బాడీ నీడ్స్ని మనం ఆలోచించాం. సో ఎప్పుడైతే ఎమోషన్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారో, వీటిని ఆవేశం, కోపం, అసహనంగా కాకుండా ఈ అగ్రెషన్ని మనం తీసుకున్న లక్ష్యం వైపు సాధించడానికి తీసుకువెళ్తాము. ఇక్కడ సహనం గనక ఉంటే సెకండ్ లెవెల్ నుంచి మనం థర్డ్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇంకొంచెం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పడుకుని పుట్టి లేపి కవ్వించి తన్నులు తింటమంటే వాయిస్ ఓకేనా సార్? ఏంటి అంటే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ స్టోరీ మనం చూస్తే గనక రీసెంట్ గా శ్రీలంక క్రికెటర్స్ వైభవ్ సూర్యవంశిని ఎగతాళి చేశారు, హ్యూమిలియేట్ చేశారు. కానీ కోపం వస్తే మాటలతో కాదు, చేతలతో రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. లిస్టే ఇంటర్నేషనల్ సిరీస్ ట్రై సిరీస్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది. తుక్కుగా ఈ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ చితక్ కొట్టాడు. కేవలం 11 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని, అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ముందు జరిగిన మ్యాచ్లో కొంతమంది తినని తక్కువ చేసి హ్యూమిలేట్ చేశారు. నువ్వు సరిగ్గా ఆడలేదు, నువ్వు కొట్టలేదు, నీకెందుకు ఈ గేమ్ అని. తను ఈ అగ్రెషన్ని అక్కడే అరిచో, తిట్టో, కోప్పడో, రియాక్ట్ అయిపోయో చూపించవచ్చు. ఆ ఆవేశాన్ని, ఆ కోపాన్ని అతను వ్యక్తం చేయలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఆ అగ్రెషన్ని నెక్స్ట్ మ్యాచ్లో తన లక్ష్యానికి ఉపయోగపడేలా తీసుకెళ్లాడు. ప్రపంచ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్ లో 29 బంతుల్లో 94 రన్స్ కొట్టాడు. అందులో 10 4లు, 8 సిక్సెస్ ఉన్నాయి. దీంతో మనం ఏ రేంజ్ లో వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పైన విరుచుకుపడ్డాడో చూడొచ్చు. దీనిలో యూత్ అందరికి కూడా ఒక మెసేజ్ ఉంది. మనకి కోపం వచ్చినా, మనసుకు గాయం కలిగినా మనం ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా రివెంజ్ తీర్చుకోవాలి, యాక్షన్ మీద ఏ విధంగా మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, వైభవ్ సూర్యవంశిని ఇంతకుముందు మ్యాచ్ లో శ్రీలంక వాళ్ళు హ్యూమిలేట్ చేశారు. అతను రన్ సరిగ్గా కొట్టలేకపోయాడని ఎగతాళి చేశారు. ఇదేమీ ఐపీఎల్ కాదని చెప్పి ఆట పట్టించారు. అయితే వైభవ్ సూర్యవంశీ దాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు తన ప్రతాప్ మెంటో శ్రీలంకలోనే శ్రీలంకన్స్ కు చూపించాడు. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఒక ఫ్యూయల్ లాగా మార్చుకోండి, ఒక ఇంధనం లాగా మార్చుకోండి. దాన్ని ఛానలైజ్ చేసి మన ప్రయోజనం కోసం వాడుకోండి. అంతేకాని మీరు వెంటనే కోపం రాగానే బర్స్ట్ అయిపోయారు.
అంటే ఇక్కడ ఏం చెప్పారండి? కోపం రాగానే రియాక్ట్ అయిపోవాలన్న ఒక అవసరం ఏమీ లేదు. ప్రతిసారి యాక్షన్‌కి రియాక్షన్ చూపించాలన్న అవసరం లేదు. ఆ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు తీసుకెళ్ళగలగాలి. అప్పుడు ఇలాగ ఆలోచించిన వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం మీ బాడీ మాత్రమే కాదు, మీ మైండ్ అండ్ మీ ఎమోషన్ గూడా మీ చుట్టుపక్కల పరిస్థితులకి కారణమవుతాయి. ఇక్కడ ఎమోషన్స్‌ని ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగించుకున్న ఎమోషన్స్‌ని లక్ష్యాన్ని సాధించడం వైపు తీసుకెళ్ళగలగాలి. అలా తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రమే ఎమోషన్స్‌ని రియాక్షన్స్‌తో కాకుండా అగ్రెసివ్‌నెస్ యాక్షన్‌తో చూపించగలుగుతారు. ఈ ఎమోషన్స్ నుంచి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అంటే సెకండ్ స్టేజ్ నుంచి గనక థర్డ్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ లెవెల్‌ని జయించాలి అంటే ఈ సహనం నుండి మనకొచ్చిన ఆ కోపాన్ని, ఏదైతే ఆ ఆవేశం ఉందో దాన్ని సహనంతో, అగ్రెషన్‌తో మన లక్ష్యం వైపు తీసుకెళ్తే బాడీ మాత్రమే కాదు, మన మైండ్ గూడా మన చుట్టుపక్కల పరిస్థితులకి కారణమవుతుంది అని మనం గ్రహించుకుని ఈ సెకండ్ స్టేజ్ నుంచి ఈ థర్డ్ స్టేజ్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్ అంటే ఏంటి అంటే ఇంటలెక్చువల్ లెవెల్. ఈ లెవెల్‌లో ఒక మాటలో చెప్పుకోవాలంటే స్కిల్ డెవలప్‌మెంట్. మనం ఈ ఇంటలెక్చువల్ లెవెల్‌లో వినయంతో, బుద్ధితో స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకొని రైట్ కనెక్షన్‌లో ఉంటాము. చాలామంది ఈ ఫస్ట్ లెవెల్‌లోనే ఉండిపోతారు. బాడీ నీడ్స్‌ని జయించలేరు. కొంతమంది జయించి సెకండ్ లెవెల్ వరకు వస్తారు. కానీ ఈ కోపం అండ్ ఆవేశంతో ఉండిపోతారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ వర్క్‌ని ఎవరన్నా రియాక్ట్ అవ్వకపోయినా, ఎవరన్నా కొంచెం పాజిటివ్‌గా ఇవ్వకపోయినా ఆ కోపాన్ని వాళ్ళ మీద వ్యక్తం చేసి ఈ సెకండ్ లెవెల్‌లో ఓడిపోతారు. అది అతి అయిపోతుందన్నమాట. థర్డ్ లెవెల్‌కి గూడా చాలామందొస్తారు. కానీ ఇక్కడేమవుతుంది, వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుంటారు. రైట్ కనెక్షన్, రైట్ పీపుల్‌తోనే ఉంటారు. అంటే రైట్ నాలెడ్జ్‌ని తీసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కడ ఓడిపోతారు అంటే ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఎంతసేపు నేను చేస్తున్నాను కాబట్టి నా చుట్టుపక్కల అందరూ చేయాలి. నేను రియాక్ట్ అవుతున్నాను కాబట్టి నా చుట్టుపక్కల అందరూ చేయాలి. నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు? నేనే ఇక్కడ ఇంపార్టెంట్ అని ఒక సెల్ఫ్ భావనలో ఉంటారు. అంటే ఇగో అనుకోవచ్చు. ఇగో అంటే ఇన్ నెగెటివ్ ఫేస్ కాదు. ఇగోని సెల్ఫ్ ఇంపార్టెన్స్‌లో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్‌లోకి వెళ్ళిపోతారో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఓడిపోతారు. ఈ లెవెల్‌ని జయించలేరు. ఎందుకు జయించలేరు? అంటే మీకెప్పుడైతే స్కిల్ ఉంటుందో, రైట్ కనెక్షన్స్ ఉంటాయో మీరిక్కడ వినయంగా ఉండాలి. ఎంత ఎదిగినా వినయం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ థర్డ్ లెవెల్‌కొచ్చినప్పుడు వినయంతో గనక ఉంటే ఈ ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్‌ని గూడా జయించి మీరు ఫోర్త్ లెవెల్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ స్కిల్ ఏదైతే ఇంటలెక్చువల్ లెవెల్ ఉందో ఇక్కడ స్కిల్ అనేది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ, ఐ అనే ఇంపార్టెన్స్‌ని తగ్గించుకుంటూ, అన్నాటికి నేనే అన్న ఒక విషయాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీరు ఫైనల్‌గా ఫోర్త్ లెవెల్‌లోకి రావడం జరుగుతుంది. ఈ ఫోర్త్ లెవెల్ ఏంటి అంటే సోల్ ఇంట్యూషన్ లెవెల్. ఇక్కడ ఈ 3 లెవెల్స్‌ని జయించిన వాళ్ళు ఈ ఫోర్త్ లెవెల్‌లోకి వస్తారు. ఈ ఫోర్త్ లెవెల్‌లో ఏముంటుంది అంటే పక్షి కన్ను. ఇంక నేను ఎందుకు వచ్చాను? నేను ఏం పెట్టుకున్నాను లక్ష్యం? నేను ఏం సాధించడానికి అసలు ఈ పని స్టార్ట్ చేశాను అని ఆ మూలాన్నే పదే పదే తలుచుకుంటూ స్కిల్ వీళ్ళు డెవలప్ చేసుకుంటూ, ఆ స్కిల్ మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళకి ఆసక్తిని కలిగిస్తూ, ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ దానికి ఉపయోగపడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫస్ట్ లెవెల్‌లో ఐ కాంట్ అనేది ఒకటుంటుంది. నేను చెయ్యలేనేమో, నేను దీన్ని సాధించలేనేమో అని ఒక భయం. ఎప్పుడైతే ఈ 3 లెవెల్స్‌ని మనం దాటి ఈ ఫోర్త్ లెవెల్‌కనేది రావడం జరుగుతుందో ఐ కెన్ అనేది ఒకటి మనకి ఉంటుంది. అంటే నేను చేయగలను, నేను సాధించగలను, నేను 5కి లేవాలనుకున్నాను, నేను లేస్తాను. నేను 6 అవర్స్ పడుకోవాలనుకున్నాను, నేను నైట్ టైమ్ అడ్జస్ట్ చేసుకొని పడుకుంటాను. ఇక్కడేంటి అంటే సహనం, వినయం అండ్ కంఫర్ట్ జోన్ నుంచి దాటి ముందుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనతో పాటు మన పక్కన వాళ్ళకి ఈ ఫోర్త్ లెవెల్‌లో మనతో పాటు మన పక్క వాళ్ళ డెసిషన్స్ గూడా రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటాం. వాళ్ళ కోణంలో గూడా తెలుసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడూ ఒక పర్సెప్షన్‌ని మన కోణంలోనే కాకుండా 2, 3 కోణాల్లో చూడటం వల్ల ఎమోషన్స్‌ననేది కంట్రోల్ జేసుకోవచ్చు. మరిప్పుడు ఈ 4 తెలుసుకున్నాం కదా! అసల ఈ 4 వాటి వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, మనం స్టార్టింగ్ ఒక వీడియోలో చూసాం. ఈ 4 లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని మనం తెలుసుకోవడం వల్ల మన లైఫ్‌లో రెగ్యులర్‌గా జరిగే 3 రకాల విషయాల్ని మనం కంట్రోల్ జేసుకోవచ్చు.
ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవచ్చు, 2 ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది, 3 క్లారిటీని పెంచుకోవచ్చు. ఈ 3 దేనికి ఉపయోగపడతాయి అంటే సమయాన్ని సద్వినియోగం చేయడానికి, మన లక్ష్యాన్ని సాధించడానికి, అలానే మనం పెట్టుకున్న ఇన్కమ్ ని సంపాదించుకోవడానికి, మనల్ని మనం సెల్ఫ్ డెవలప్ చేసుకోవడానికి ఈ 4 లెవెల్స్ అనేవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఈ 4 లెవెల్స్ కోసం తెలుసుకున్నాము. తెలుసుకోగానే మనం మనకు గురించి ఆలోచించుకుంటాం. అంటే మనం ఈ బాడీ లెవెల్‌ని దాటి ఎమోషన్స్ లెవెల్స్‌కి వచ్చామా లేదా? ఎమోషన్ లెవెల్స్‌ని దాటి ఇంటెలెక్చువల్ లెవెల్‌ని క్రాస్ చేసామా లేదా? ఇంటెలెక్చువల్ లెవెల్‌లోనే ఉండిపోయామా? అక్కడ కూడా నేర్చుకుంటూ స్కిల్ ఇన్‌ట్యూషన్ లెవెల్‌కి వెళ్తున్నామా లేదా అనేది మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. కానీ ఎలా? వీటిని ఎలా గుర్తిస్తాము? దీన్ని ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌కి వెళ్ళాలి అంటే మనం ఏం డెవలప్ చేసుకోవాలి? ఏటిని పాటించాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు చూస్తే ఈ 3 హ్యాబిట్స్ అండి. ప్రతి దానికి మూలం. మనం లక్ష్యం పెట్టుకున్నాం. లక్ష్యం సాధించాలి అన్న హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 హ్యాబిట్స్‌ని గనుక మనం అలవాటు చేసుకుంటే ఈ ముందు చూసిన 4 లెవెల్స్‌ని మనం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ క్రాస్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 3 లెవెల్స్ ఏంటి అంటే గుడ్ హ్యాబిట్స్, రైట్ హ్యాబిట్స్ అండ్ పవర్‌ఫుల్ హ్యాబిట్స్. ఈ గుడ్ హ్యాబిట్స్ అనేవి జనరల్‌గా అందరికీ ఒకలానే ఉంటాయి. మార్నింగ్ 5 AM లెగడం అనేది గుడ్ హ్యాబిట్. మనతో పాటు ఎక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకన్నా అదే గుడ్ హ్యాబిట్. రన్నింగ్ చేయడం, వర్కౌట్ చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, డైట్ చేయడం ఇవి అందరికీ అవసరమైనవే. అందరికీ ఒకేలా ఉన్న హ్యాబిట్స్‌నే మనం గుడ్ హ్యాబిట్స్ అంటాం. ఇంకా తర్వాతది గనుక చూసుకుంటే రైట్ హ్యాబిట్స్. ఈ రైట్ హ్యాబిట్స్ అంటే ఏంటి అంటే మీరు చేసే వర్క్ బట్టి, మీరు ఉన్న సిస్టమ్ బట్టి, మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనం ఇందాక ఒక వీడియోలో చూసాం సూర్యవంశీ కోసం. ఆయన లక్ష్యం ఏంటి? క్రికెట్‌లో ఆయన అనుకున్న స్థాయికి ముందుకు వెళ్ళాలి. వాళ్ళ అమ్మా నాన్న కోరిక తీర్చాలి. ఇది ఆయన లక్ష్యం. ఆయనకి లక్ష్యానికి రైట్ హ్యాబిట్ ఏంటి? బ్యాట్ పట్టుకుని ఎవ్రీడే ఆయన గ్రౌండ్‌కెళ్ళడం. మరి మన లక్ష్యానికి మనకున్న హ్యాబిట్స్ ఏంటి అంటే మనం ఒక ల్యాప్‌టాప్ తీసుకోవడం. మనం ఎవ్రీడే ప్రోగ్రామ్స్‌కి రావడం. మనం వచ్చిన ప్రోగ్రామ్‌లో స్కిల్ నేర్చుకోవడం, ప్రెజెంటేషన్ చేయడం, జీఎస్ఎం చేయడం. ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే ఇవన్నీ మన లక్ష్యం బట్టి ఉన్న రైట్ హ్యాబిట్స్ అన్నమాట. ఇంకా థర్డ్ వన్ గనుక చూసుకుంటే పవర్‌ఫుల్ హ్యాబిట్స్. ఈ పవర్‌ఫుల్ హ్యాబిట్స్ దగ్గర పవర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు. జనరల్‌గా ఇక్కడ వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. బట్ నేను మన మెంటర్ హరి సార్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా లేదా ఏదన్నా ఒక టార్గెట్ గాని, లక్ష్యం గాని సార్ పెట్టుకున్న ఒక సంకల్పం తీసుకున్నా కొన్ని పాటిస్తారు. ఒక 41 డేస్ రైస్ తినరు. లేకపోతే నైట్ ఆఫ్టర్ 6 తర్వాత నేను ఇన్ని డేస్ భోంచేయను అనుకుంటారు. లేదా ఇన్ని డేస్ నేను ఇన్ని వీక్స్‌లో ఇన్ని డేస్ నేను ఫాస్టింగ్ ఉంటాను. మీరు చూడండి ఎవ్రీ ప్రోగ్రామ్‌కి సార్ దగ్గర ఒక డిఫరెంట్ హ్యాబిట్ ఉంటుంది. వాటినే పవర్‌ఫుల్ హ్యాబిట్ అంటారు. ఇప్పుడు సార్ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి ఈ పవర్ అనేది యాడ్ అయ్యి ఈ 4 లెవెల్స్‌ని గుర్తించుకుని క్రాస్ చేసుకోవడానికి మన మనసుకి, మైండ్‌కి కూడా ఒక రకమైన పవర్ అనేది అందుతుంది. సో, ఈ 3 హ్యాబిట్స్ అనేవే మూలం. ఈ 3 హ్యాబిట్స్ గనుక ఉంటే మనం ఈ 4 లెవెల్స్‌ని చాలా ఈజీగా క్రాస్ చేసుకోవచ్చు. మనల్ని మనం మార్చుకుంటూ. ఇవి అసలు ఇప్పుడు ఈ లెవెల్స్ తెలుసుకోవడానికి, ఈ హ్యాబిట్స్ తెలుసుకోవడానికి అసలు మూలం ఏంటంటారు? ప్రతి లెవెల్‌లో కూడా మనం మూలం తెలుసుకుంటేనే నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళగలం. బాడీ నీడ్స్‌లో కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడిపోయాము. అది మితి నుంచి అతి అవ్వకుండా ఉండాలి అని తెలుసుకున్నాం. అంటే మన చుట్టూరు జరిగే పరిస్థితులకి వేరే పర్సన్స్ కాదు, వేరే సిట్యుయేషన్స్ కాదు, మన బాడీ వైబ్రేషన్ కారణం అని తెలుసుకున్నప్పుడే ఈ సెకండ్ స్టేజ్‌లోకొస్తాం. ఎమోషన్స్‌లో ఏం తెలుసుకున్నాము? మనకొచ్చిన ప్రతి ఎమోషన్‌ని రియాక్ట్ అయ్యి చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని మనసులో పెట్టుకుని లక్ష్యాన్ని సాధించడానికి చూపిస్తే దాన్ని అగ్రెషన్‌గా లక్ష్యం కంప్లీట్ చేయడానికి వెళ్తుంది అని తెలుసుకున్నాం. థర్డ్ దాంట్లో అంటే సెకండ్ దాంట్లో సహనం. థర్డ్ దాంట్లో వినయం. స్కిల్ డెవలప్ చేసుకుంటూ, రైట్ కనెక్షన్స్ ఉంచుకుంటూ, ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే ఫోర్త్ లెవెల్‌కి వెళ్తాం. ఇంకా ఫోర్త్ లెవెల్‌లో మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆసక్తి కలిగించే అవకాశం మనం పెంచుకుంటూ ఉంటాం. అసలు వీటన్నిటికి మూలం ఏంటని తెలుసుకున్నాం? హ్యాబిట్స్ అని తెలుసుకున్నాం. హ్యాబిట్స్‌లో 3 రకాలుంటాయి. ఇప్పుడు ఈ హ్యాబిట్స్‌ని పాటించడం వల్ల, ఈ లెవెల్స్‌ని క్రాస్ చేయడం వల్ల మూలం ఏంటి? మనం దేనికోసం ట్రై చేస్తున్నామంటే సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండటం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. 2 మనం పెట్టుకున్న లక్ష్యం. అది మనీ అవ్వచ్చు,
లేదా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, వీక్లీ ఇన్కమ్ అవ్వచ్చు, లేదా మీ టార్గెట్ ఒక మంచి నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ ఒక మంచి టీంలో ఒక మంచి పర్సన్గా బిల్డ్ అవుతూ ఒక ర్యాంక్ని సంపాదించుకుని ఎవ్రీ వీక్ ఈ ఇన్కమ్ తీసుకోవాలని మీరు టార్గెట్ పెట్టుకుని ఉండొచ్చు. ఆ టార్గెట్కి, ఆ లక్ష్యానికి మీరు చేరుకోవాలి అంటే ఈ లెవెల్స్ని మీరు చేసుకుంటూ, ఈ హ్యాబిట్స్ని మీరు అలవాటు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న రోడ్ మ్యాప్ లాంటిది. సో సీనియర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను అంటే నాకు ఆ మెంటర్స్ అండ్ సీనియర్స్ యొక్క సహకారం వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. కొంచెం అందరం ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. ఇది ఈ వయసులో ఆ, చెప్పగలగడము, సెల్ఫ్ అనాలిసిస్, సైకాలజీ చాలా గ్రేట్. ఇంకా చిన్నప్పటి నుంచే రావాలి పిల్లలకి. ఆ, కానీ మనకు లేట్గా వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ అప్కమింగ్ లీడర్స్, గ్రౌండ్ లెవెల్లో ఉన్న జూనియర్స్కి ఫస్ట్ నుంచే మనం బాడీ లెవెల్ మనల్ని డామినేట్ చేయాలి, మన లక్ష్యం డామినేట్ చేయాలి, మనకు కావాల్సిన డ్రీమ్ మనల్ని డామినేట్ చేయాలి. బాడీ నీడ్స్ కాదు, బాడీ బద్ధకం కాదు, బాడీ లెవెల్లో ఉన్న భయం కాదు. ఆ డ్రీమ్ గెలవాలి. ఎప్పుడు డ్రీమ్ ఏది పెట్టుకుంటుంది ఎందుకు? సాధించడానికి. సో ఒకటి మనల్ని డామినేట్ చేస్తుందని ఒకటి తెలియాలి. ఒక విషయం చూడండి, ఒక సినిమాలో వాడు మహేష్ బాబు ఉన్నట్టుండి ఆపుతాడు, పొడవడు కత్తి పట్టుకొని ఆగిపోయి, అరే ఇందాక నుంచి నువ్వేంద్ర ఓవర్ మోటివేట్ చేస్తున్నావు నన్ను అంటాడు. అవునా? నువ్వు వేసేసావు, ఇప్పుడు కోసేసావు అంటుంటాడు. ఓకేనా? సో అట్లా మనం డామినేట్ చేసేది ఒకటి ఉంటుంది. అది మనం ముందు తెలుసుకోవాలి. దాని చేతిలో మనం కీలుబొమ్మ కాకూడదు, దానివల్ల ఓడిపోకూడదు. దానివల్ల ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ మనల్ని శాసిస్తూ ఉంటుంది. గుడ్, మంచిగా టైంకి కంప్లీట్ చేస్తుంది. ఓకే, సో ఇంకా ఇది చెబుతూ ఉంటే నీకు వస్తూ ఉంటుంది, కాన్షియస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో బాడీ లెవెల్లో మనం ఒక డామినేట్ చేస్తుంటే మనం పడిపోతూ ఉంటాం. కానీ అక్కడ అది విజయం సాధిస్తుంది అని మనల్ని మన ఈగో ఒప్పుకోదు. మనకున్న తార్కికత ఎంతవరకు ఉంటుందంటే ఫలానా పరిస్థితుల వల్ల, ఫలానా దాని వల్ల అనుకుంటాం. అందుకనే నేను మొదట్లోనే రూబీ కాకముందే నేనేం పెట్టుకున్నానంటే, నాలో ఏ నెగిటివ్ వచ్చినా, ఏ భయం వచ్చినా, లేకపోతే చేయగలుగుతానా లేదా అనే డౌట్ వచ్చినా ఒకటి రూబీ అయిన తర్వాత, ఆర్ఎంబి తీసుకున్న తర్వాత అప్పుడు కూర్చొని ఆలోచిస్తాను. నన్ను నేను నిరూపించుకున్న తర్వాత అప్పుడు చెప్తా ఇవన్నీ ఎవరు రైటు, ఏ సీనియర్ రైటు, ఎవరు రైటు, ఇదంతా. నన్ను నేను నిరూపించుకోకుండా వచ్చేటి అని నేను నమ్మను. ఇది నిష్పక్షపాత ధోరణి నాకు ఎప్పటి నుంచో, ఆ 1000లో ఉన్నప్పుడే వచ్చింది. సో అప్పుడు నాకు మూలం కరెక్ట్ గా కనబడుతుంది. అంటే ఇప్పుడు నన్ను కాపాడింది ఎవరు? డ్రీమే. నన్ను కరెక్ట్, మనం ఏమనుకుంటాము, గైడెన్స్ ఏమో, పలానా మెంటర్ ఏమో అనుకుంటాం. కాదు, మనం ఇచ్చిన మెంటర్ ఎవరు ఉంటారు. మెంటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మన కాన్షియస్ లెవెల్స్ పెరగడానికి ఏది కంటిన్యూ చేయాలో చెప్తాడు. అంతే, ఏది కంటిన్యూ చేయాలి అది కంటిన్యూ చేస్తుంటే ఆ లెవెల్లో కాన్షియస్. ఇప్పుడు సూర్యవంశీకి క్రికెట్లో కాన్షియస్నెస్ అవసరం. ఈ పదం వినండి, అసలుకి మనకి ఎంత మనం పొందాలి అనేది మన కాన్షియస్ లెవెల్స్ ని బట్టే ఉంటది. ఇది విశ్వ నియమం. తన ఆలోచన శక్తి, దాన్నే ఆత్మశక్తి అని అంటాం. తన ఎంత ఉందో అంత బట్టే పొందడం ఉంటుంది, పొందకపోవడం అనేది. సో వీ నీడ్ టు ఇంప్రూవ్, ఎక్స్పాండ్ అవర్ కాన్షియస్. సార్ ఇది ఒకటి. Take up one idea, make that one idea your life. Dream. ఒక ఐడియాని డెవలప్ చేసుకోండి, పట్టుకోండి. నేను పట్టుకున్నాను అంజర్ సార్ ఐడియాని, నేను కూడా పట్టుకున్నాను. నా డ్రీమ్ నెరవేరాలన్నా, నా పిల్లల డ్రీమ్ నెరవేరాలన్నా, ఆయన ఏ డ్రీమ్ పట్టుకున్నాడో అది అని. సో అందుకే ఆ కమ్యూనిటీలో నేనున్నాను. Take up one idea, make that one idea your life. Dream of it, think of it, live on that idea. Let the brain, the body, muscles, nerves
every part of your body be full of that idea and just బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో, ఇంటెలెక్ట్ లెవెల్లో మొత్తం full గా అదే ఉండాలి. అప్పుడు మనం 4th లెవెల్కి వెళ్ళిపోతాం. దాటుకుంటూ చాలా ఈజీగా దాటుతాం. లేకపోతే చాలా కష్టం అయిపోతుంది, ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది. every other idea alone. This is the way to success. మన మీద ఎప్పుడు ప్రభావితం చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మన బాడీ, మైండ్ అండ్ మన యొక్క ఇంటెలెక్ట్ లెవెల్ చాలా ప్రభావితం చేస్తుంది. వాటిని దాటగలగాలి. ఎవరు దాటిస్తారు అంటే, మొండిగా మనం దాన్ని ఎంత ఇష్టపడుతుంటామో మన యొక్క దాన్ని, నేను చేరగలుగుతాను. ఫస్ట్ లెవెల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎస్, నేను అవ్వగలుగుతాను, చేయాల్సింది చేస్తే ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ లెవెల్. నువ్వు చెప్పావు, నువ్వు చాలా క్లియర్గా రాసుకున్నావు, అది దగ్గర ఉంటే సరిపోతుంది. ఓకే. సెకండ్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు భయంతో అసలుకి ఆ ర్యాంక్ దగ్గరకు కూడా వెళ్ళలేరు, కొన్ని రోజులు కూడా వెళ్ళలేరు, భయంతో ఉంటారు. ఏ భయమో? భయం అంటే ఇప్పుడు నేను వాళ్ళని అడిగితే ఏమనుకుంటారన్న భయం ఉండొచ్చు, కాదు అంటే నేను ఎంత బాధపడతాను అనేది కూడా ఉండొచ్చు. ఇలాంటి ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు నేను సొంతంగా పచ్చళ్ళ వ్యాపారం పెట్టాను, కాదు అంటే భయపడతానా? నేను ఎంత బాగా చేశానో వాళ్ళకి తెలియదు అని అనుకుంటాం, అంతే అర్థం. అంటే వాళ్ళు అక్కడ ఓన్ చేసుకోలేదని అర్థం. ఓన్ చేసుకోలేదు. ఇంకోది, నాకున్న కాన్షియస్ వీళ్ళకి కూడా ఉండాలని కాదు, ఒక్కొక్కరికి వాళ్ళ కాన్షియస్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఓన్ చేసుకోలేదు, అది మెయిన్ కారణం అది. ఓకే. సో వాళ్ళు అక్కడి వరకు ఆగిపోతారు. ఎవరు ర్యాంక్ వరకు వెళ్ళి కొంతవరకు సాధిస్తారంటే, అది ఎమోషన్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో నేను సాధించాలి, నేను ఐ కెన్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ ఇష్టపడి సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారు. కానీ నాకు వచ్చింది ఎవరికో స్కిల్ ఉండడం వల్ల నాకు వచ్చింది అని తెలుసుకోరు. నేను కూడా ఆ స్కిల్ పెంచుకుంటే ఇంకా ఎక్కువగా, నేను ఇప్పుడు దాకా వచ్చిన లక్షని ఇంకో 1,00,000 పెంచుకుంటాను, లేకపోతే ఇంకో 10 లక్షలు చేయగలుగుతాను, కానీ స్కిల్ ఉండాలి అని. కానీ రైట్ అండర్స్టాండింగ్ అనేది అక్కడ పోతుంది. ఆ వచ్చింది తన స్కిల్ అని అనుకోండి, అదే స్కిల్ అని కూడా తెలియదు వాళ్ళకి. అది కూడా తెలియదు అసలు. స్కిల్ గురించి ఆలోచించే కాన్షియస్ ఉండనే ఉండదు అసలు. ఎమోషన్ అంతే. నా టీం, నేను తెచ్చుకున్న ర్యాంక్ వాళ్ళు తెచ్చుకోలేదు, వాళ్ళు చేయట్లేదు, ఇంతే. ఇంకా ఎమోషన్ అంతే. ఎప్పుడైతే మూలాన్ని గుర్తిస్తే థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతారు. అచ్చా, స్కిల్ అనేది ముఖ్యము, నా సీనియర్ స్కిల్ని నేను ఉపయోగించుకోవాలి అని. ఎంతలో ఉంటుందో చెప్పనా నేను? వీళ్ళకి వచ్చిన 500 ర్యాంకో, 1000 ర్యాంకో, డైమండ్ ర్యాంక్ రాని, ర్యాంకో ఏదో ఒకటి, ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత వేరే కంపెనీ వచ్చి, యు ఆర్ ద హీరో, నువ్వు మా కంపెనీకి వస్తే ఇంకెక్కువ మనీ వస్తుంది, చూడు నీకు ఇప్పుడు ఇంకెక్కువ ఉండే అనగానే, అసలు తనకు వచ్చినటువంటి సక్సెస్ మొత్తం ఇక తనదే అనుకొని బోర్ల పడిపోతారు. అర్థమైందా? అసలైన హీరో నా దగ్గరకు కూడా వచ్చారు, నా దగ్గర కూడా వచ్చి, అసలు మీరే హీరో, అసలు మా దగ్గర ఉంటే మీకు సూపర్గా, మీకు ఇంకెక్కువ వస్తుంది, అట్లా అన్ని చెప్పారు. అయితే ఆయనకి ఇచ్చిన నేను క్లారిటీ ఏంటంటే, ఆయనకు కొంచెం కాన్షియస్ లెవెల్స్ పెంచాను. ఏంటంటే, అసలైన హీరో నేను కాదు, వితౌట్ పల్స్ కాఫీ నా బయోయాక్టివ్స్ హీరో. అది హీరో కాబట్టే నేను హీరో అయ్యా. హీరో పక్కన ఉంటే హీరో, మల్లెపూల తోటలో ఉంటే మల్లెపూల వాసన మనకు కూడా వస్తుంది. ఓకే. అది లేకపోతే నేను జీరో. ఓకే. బైనరీ ప్లాన్ ఈజ్ హీరో. 12 సంవత్సరాలు సక్సెస్ అయింది దేనికోసం అని అంటే, 12 సంవత్సరాలు ఒక ప్రొడక్ట్ తోటి బైనరీ ప్లాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు తీసుకురాలే, అందుకని సక్సెస్ అయ్యాం. సో వీఆర్ నాట్ హీరోస్. ఓకే. బయోయాక్టివ్ సైంటిస్ట్ల స్కిల్ హీరో. ఓకే. అప్పుడు ఏమవుతుంది? థర్డ్ లెవెల్కి వెళ్ళి మన స్కిల్ ఏం కావాలో చూసుకుంటాం. ఓకే. ఇక్కడ కూడా స్కిల్కి, ఆ ఎమోషన్ని దాటి స్కిల్ని పెంచుకునే వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అక్కడ కూడా పోతుంది ఎక్కడ అంటే, ఆ స్కిల్తో రిలాక్స్ అయిపోయి కంఫర్ట్ జోన్కి వెళ్ళి ఓవర్ ఇంపార్టెన్స్ కోరుకుంటారు. సహనంతో వెళ్తారు అక్కడికి, సహనంతో వెళ్తారు. కానీ వినయం లేక ఆ నెట్ వర్త్లోకి వెళ్ళరు. ఎప్పుడైతే వినయం ఇక్కడ నేర్చుకోవాల్సిన వినయం పాయింట్ ఏంటంటే, ఒకటి
మీరు తీసుకుంటున్న స్కిల్ వచ్చినందువల్ల ఒక స్వేచ్ఛని, ఒక రెస్పెక్ట్ని, ఒక రికగ్నైజింగ్ ని తీసుకుంటారు. స్వేచ్ఛ, ఒక స్కిల్ ఉంటే, స్కిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు ఏదైతే ఆ యొక్క రెస్పెక్ట్ ని అది తీసుకుంటున్నారో అది సేమ్ అందరికీ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే నమస్తే పెట్టడం కాదు, వాళ్ళ ఎమోషన్ కి, నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ అంతే. ఇప్పుడు నేను ఇగో ఈ పని చేయండి అని అన్నాను, వాళ్ళు 25% చేశారు. వాళ్ళ కాన్షియస్ లెవెల్స్ 20% ఉంది, 20% చేశారు, అంతే. ఇంకా అది రెస్పెక్ట్. నాకు గంట సమయం ఉంటే నేను 5 నిమిషాలే ఇస్తాను, అది కూడా ఫోన్లోనే ఇస్తాను అని అన్నారు అనుకో, ఇక అంతే. ఆ కాన్షియస్ లెవెల్స్ కి అంతే. ఏ వ్యక్తి అయినా తన కాన్షియస్ లెవెల్స్ ఎంత ఉందో అంతే పని చేస్తారు. కాబట్టి వాళ్ళ కాన్షియస్ లెవెల్స్ కి, ఆ విశ్వ నియమానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది వినయం. అప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, 4th లెవెల్. ఇవన్నీ కూడా చక్కగా వెళ్ళాలి అని అంటే కన్సిస్టెన్సీ, అలవాట్లు అనేది మెయిన్. చిన్నప్పటి నుంచి మనకి పిల్లవాడికి కాన్షియస్ లెవెల్స్ అస్సలు ఉండవు, అవునా? ఈ మ్యాథ్స్ ఎందుకు చదవాలి, సైన్స్ ఎందుకు చదవాలి, అవి ఏమి ఉండవు. కానీ ఎవరిని గుడ్డిగా నమ్మి అలవాటు చేసుకుంటాడు? రోజు స్కూల్కి వెళ్ళడం, రోజు ప్రాక్టీస్ చేయడం, పేరెంట్ అండ్ టీచర్, రైట్? సో ఈ పేరెంటింగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళ చేపట్టుకొని ఆ అలవాట్లను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు కీ రోల్ మనం చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి మూలం తెలుసు. కాన్షియస్ లెవెల్స్ పెరుగుతుండాలి అని అంటే ఆ మూలం తెలుసుకొని కంటిన్యూ చేస్తూ ఉండాలి. చెస్ లో నాకు కాన్షియస్ లెవెల్స్ పెరగాలంటే చెస్ ని సంబంధించిన అలవాట్లని, గుడ్ హ్యాబిట్స్ ని, రైట్ హ్యాబిట్స్ ని, పవర్ఫుల్ హ్యాబిట్స్ అని చెప్పారు. ఒక ఒక హీరో అంటే తను చేసిన పనులకి ఇంకొంచెం పవర్ అన్నమాట. విశ్వాసం ఎంత ఉంటే అంత పవర్ పెరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పులు వేసుకోడంట, అసలు తను అనుకున్నది అంటే అదొక అలవాటుగా పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకోడు. అప్పుడేమైంది, మైండ్ ఎప్పుడు ఆ అయస్కాంత శక్తి, మననం ఎప్పుడు కూడా ఆ లక్ష్యం వైపే ఉంటది. అసలు ఎప్పుడు కావాల్సిందే చెప్పు. తన పని అయిపోయేదాకా రాజమౌళి అడ్డం చేయడు. ఎందుకని? ఎప్పుడు పక్షికన్నే ఉంటుంది పక్కకు పోకుండా. సో గుడ్ హ్యాబిట్స్ అండ్ రైట్ హ్యాబిట్స్ తో పాటు ఈ పవర్ఫుల్ హ్యాబిట్స్ ని కూడా యాడ్ చేయాలి. వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటే ఆ లక్ష్యం మీద చేయాలి, అది నేచర్ రికగ్నైజ్ చేస్తుంది. అదే ఆస్క్ అంటే. ఆస్క్ అంటే ఇంకా మిగతాది ఏది కాదు. ఆస్క్ అంటే అడగడంలో ఈ విధంగా అడుగుతాం మనం, మనసా వాచ కర్మన అలవాట్లు ఏముంటాయి. కొంతమంది మౌనంగా ఉంటారు కొంతసేపు, అది చాలా ఉంటుంది. కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, అట్లాంటివి. ఓకే, సో ఏదైతే లక్ష్యం ఉండే ఏదైనా కావచ్చు, దాన్ని అది ఏం చేస్తుంది, మన కాన్షియస్ లెవెల్స్ ని బాగా పెంచుతుంది. లక్ష్యం అదే కదా, డ్రీమ్ను పట్టుకుంటే ఒక దగ్గర నుంచి ఒకటి డెవలప్ అయిపోతుంది, మన డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, స్కిల్ అనేది చాలా ముఖ్యము. ఏ స్కిల్ ని పెంచుకోవాలనేది మనం తెలుసుకోవాలి. 3 పాయింట్స్ ఇవి. మనోశక్తిని పెంచడానికి ఇప్పుడు మేడం చెప్పినటువంటి విషయాలన్నీ దేనికి అంటే మనోశక్తి పెంచాలి, మైండ్ పవర్ పెరగాలి, థాట్ పవర్ పెరగాలి. మరి పెరిగిందని ఎలా తెలుసుకుంటాము అని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ప్రశాంతంగా సద్వినియోగం చేసుకుంటాం, అంతే. ప్రతి సమయాన్ని వేస్ట్ చేయరు వాళ్ళు. ఉంటే ఎంటర్టైన్మెంట్ ను కూడా ఎడ్యుకేషన్ గా మార్చుకుంటారు, అట్లా ఉంటుంది వాళ్ళు. ఎంటర్టైన్మెంట్ కూడా ఎడ్యుకేషన్ గా మార్చుకుంటారు. ఓకే, ఇది ఒక పాయింట్ రాసుకోవాలి. నువ్వు చెప్తుంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఇంకోటి సెకండ్ది, కంటిన్యూ చేయాల్సినవి చేసుకుంటూ వెళ్తే కాన్షియస్ చాలా బాగా పెరుగుతుంది. మీరు ఏది కంటిన్యూ చేయాలో తెలుసుకోవాలి, అంతే. ఇంకా దాని దగ్గర మళ్ళీ లాజిక్ ను ఉపయోగించవద్దు. 3rd లెవెల్లో ఆగిపోతారు. లాజిక్ కాదు, హార్ట్ ఇంట్యూషన్స్. ఎస్ఐ అంటే ఏంటమ్మా? సోల్ ఇంట్యూషన్స్. సోల్ ఇంట్యూషన్స్. సోల్ మీన్ మూలం. ఆ హోటల్ కి బాగా రద్దీ పెరుగుతుంది, మంచిగా వస్తున్నాయి డబ్బులు, టర్న్ ఓవర్ బాగుంది. సోల్ ఏంటంటే ఆ సోల్ ఈజ్
అక్కడ ఉన్నాడు, ఒక చెఫ్ ఉన్నాడు, మంచిగా హస్తవాసి, అది మూలం ఆ దానికి. ఓకే, ఒక కంపెనీ నిలబడడానికి ఏంటి మూలం? ఎవరనుకుంటున్నారు? యజమాని మూలం. స్వీట్ షాప్లు ఎన్నో ఉంటాయి, పుల్లారెడ్డి ఎందుకు సక్సెస్ అవుతాడు? మూలం ఆయన. ఐటీ కంపెనీలు బోల్డ్ అని ఉంటాయి, నారాయణ ఎందుకు గెలుస్తాడు? ఇన్ఫోసిస్ నారాయణ. బంగారం కొట్లు ఎన్నో ఉంటాయి, ఆయన ఎందుకు గెలుస్తాడు? పర్సన్ మూలం, అది ముఖ్యం. బోల్డ్ అని కంపెనీలు ఉంటాయి, 30 రూపాయలు ఉంటాయి, 300 ఉంటాయి, ఇంకా మాది కూడా మంచి కంపెనీ, అన్నీ ఉంటాయి. సోల్, మెయిన్ మూలం ఏంటి అది తెలుసుకోవాలి. సో రెండవది ఆ పాయింట్, ఆయా విషయాల్లో మనకున్న కాన్షియస్ని బట్టి రిజల్ట్ వస్తుంది తప్పితే మనం కంగారు పడద్దు, కాన్షియస్నెస్ని పెంచుకోవాలి అంతే. బాగా అర్థం కావాలంటే కాన్షియస్ అంటే ఎక్సలెన్స్. కృష్ణప్రియ ఎక్సలెన్స్, సూర్యవంశీ ఎక్సలెన్స్ ఇచ్చాడు అంతే. ఇంకా ఎక్సలెన్స్, కాన్షియస్నెస్ అంటే ఎక్సలెన్స్ అంతే. సో బాగా మళ్ళీ ఒకసారి వినండి, ఏం కావాలని డిసైడ్ చేసుకోవడం అదొక వండర్ఫుల్ థింగ్ ఇక్కడ వరకు. దానికి ఏం కంటిన్యూ చేయాలనేది సెకండ్ సక్సెస్. థర్డ్ది ఏంటంటే ఈ ఎక్సలెన్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఎక్సలెన్స్కి అసలు ఎండింగ్ లేదు, ఎక్సలెన్స్కి ఎండింగ్ లేదు అసలు. ఇప్పుడు ఆ అమ్మాయి అడగచ్చు, బాగుంది సార్ అంటే, నిన్నటికి ఎంత అయితే బాగుంది, కానీ ఇంకా బాగుండైతే ఉంది కదా, ఎంతో బాగుంది, నేను మిమ్మల్ని ఈ లెవెల్లో గైడ్ చేస్తున్నాను, ఇది బాగుంది, కానీ ఇంతకంటే బాగుంది, ఇంకా చాలా ఉంది. సో ఆ ఎక్సలెన్స్ని పెంచుకోవడమే కాన్షియస్నెస్. ఇప్పుడు అర్థమైంది ఎక్సలెన్స్ అనేది. సో మనకు రిజల్ట్ రాలేదంటే ఎవరో కాదు, మనమే ఇంకా ఎక్కడో ఎక్సలెన్స్ అనేది. మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో దాంట్లో ఎక్సలెన్స్. మనం ఏమనుకుంటాం, చేసాం కదా, ఇంత కష్టపడుతున్నాను, గొడ్డు చాకిరి చేస్తున్నాను అనుకుంటాం. చేస్తున్నాము, దాంట్లో నెక్స్ట్ డైమెన్షన్ ఎక్సలెన్స్ లోకి వెళ్తున్నాము అనేది ముఖ్యం. ఓకే, అది రైట్, గుడ్. సో మనం కాన్షియస్నెస్ ప్రాక్టీస్ అంటే ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, రిలాక్స్ అయిపోయి ఈ బాడీ అండ్ మైండ్ ఎలా బ్రీతింగ్ చేస్తున్నాయి దాన్ని కౌంట్ చేసుకుంటూ ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా మన కాన్షియస్నెస్ పెరుగుతుంది. మనకు మించిన శక్తి జ్ఞానం ఏదో ఉంది అని నమ్మాలి. ఒకవేళ దాని ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుందంటే బ్లెస్సింగ్స్ మనకు ఉంటున్నాయి, ఆ కృప, దేవుడి కృప మనపై ఉంది అని నమ్మాలి. అంత నమ్మకమే ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసమే ఆత్మశక్తి.
ఆరామని ఏది చేసినా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ పెరుగుతుంది, మంచి రిజల్ట్ ఉంటుంది.